అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత 2 రోజుల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ముఖ్యమైన విషయాలు అని. ముఖ్యమైన విషయాలు అన్న దాంట్లోనే అది చాలా చాలా ఇంపార్టెంటు అన్న అర్థం ఉంది. ఏమిటి మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే మరణానంతర జీవితం గురించి చెప్పుకుంటున్నాం. ఇచ్చేతంటే మానవులు ఎంతసేపు మరణించక ముందు ఉండే జీవితం గురించి ఆలోచిస్తున్నారు, కానీ మరణించిన తర్వాత ఉండే జీవితం గురించి ఎవ్వడూ ఆలోచించట్ల. అసలు అది ఉంది అన్నట్టుగా కూడా ప్రవర్తించట్ల. ఎంచేతంటే మరణించక ముందు ఉండే జీవితం కనిపిస్తుంది, మరణించిన తర్వాత ఉండే జీవితం ఈ కంటికి కనిపించదు. ఈ కంటికి కనిపించని వాటి గురించి తెలుసుకునే శక్తి ఒక్క జ్ఞానులకే ఉంది, జ్ఞానం ఉన్నవాడికే ఉంది. అసలు జ్ఞానం అంటేనే కంటికి కనిపించని దాని గురించి తెలుసుకోవడం. అందుకే జ్ఞాని గొప్పవాడు అంటారు. జ్ఞానం ఉన్నవాడికి అంత విలువ, అంత గౌరవం. ఏమిటంటే మనం చెప్పుకుంటున్న విషయం, మరణానంతర జీవితం మీద ఎంత అవగాహన ఉంటే మీరు మీ లక్ష్యానికి అంత దగ్గరైనట్టు. ఆ పాయింట్ మీద చెప్పుకుంటున్నాం. మన లక్ష్యం ఏంటి? మీరు శరీరం అవుతే మీకు లక్ష్యం ఏముంటుంది? బాగా డబ్బు సంపాదించాలి, పెద్ద మేడ కట్టాలి, కారు కొనుక్కోవాలి, ఎంతో డెకరేషన్ చేసుకోవాలి, భోగం అనుభవించాలి, సుఖపడాలి. ఇదే ఆలోచన ఉంటుంది. ఒకవేళ డబ్బు సంపాదించినా బాగా పదవులు కావాలి,
పెద్ద ఉద్యోగం కావాలి, రాజకీయాల్లో పేరు తెచ్చుకోవాలి, లేతే ఓ సినిమా యాక్టర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి, లేతే ఆటల్లో నైపుణ్యం సంపాదించాలి. ఇవే ఉంటాయి లక్ష్యాలు. అది లక్ష్యం అనుకుంటారు కాబట్టే వారి జీవితం అంతా దానికే కేటాయిస్తారండి. ఖాళీ దొరికితే చాలు. ఓ సంగీత విద్వాంసులు, సంగీతంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీణ వాయించేవాళ్ళు ఉన్నారు, ఫ్లూట్ వాయించేవాళ్ళు ఉన్నారు, మద్దెలు వాయించేవాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి సంగీత నైపుణ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. మీరు కనుక వాళ్ళని గమనించండి. జీవితం అంతా దానికి అంకితం చేస్తారు. అందులో అపారమైన నైపుణ్యం సంపాదిస్తారు. కొంతమంది గాత్రం, పాటలు పాడతారు బాగా. వాళ్ళలో బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళని వాళ్ళకెంతో క్రేజ్ ఉంటుంది అంత ఎదిగినందుకు. గమ్ముని జనం మర్చిపోలేరు. ఇప్పుడు ఘంటసాల, సుశీల అదే హిందీలో అయితే మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ఇలాగా. చేత జీవితం అంతా వాళ్ళు దాని మీదే పెట్టారు. నైపుణ్యాన్ని పెంచుకున్నారు అందులో. కానీ ఈ దేహం నేను అవుతే కనుక అలా ఏదో ఒక ప్రొఫెషన్‌లో, ఏదో ఒక దాంట్లో నైపుణ్యం కోసం జీవితం అంతా ప్రయత్నిస్తాం. కానీ అదో ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు. ఎవరు పెట్టుకున్న లక్ష్యం బట్టి వాళ్ళు అలా. కానీ మనం దేహం కాదు, ఆత్మలం. ఇది అర్థమైన రోజున అప్పుడు మన లక్ష్యం ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు నేను ఆత్మ అన్న సంగతే తెలియకపోతే ఈ లక్ష్యం ఏం తెలుస్తుంది? ఎప్పుడైతే ఆత్మ నేను అన్నది మీకు అర్థమవుతుందో అప్పుడు చాలా ఆలోచిస్తారు ఆత్మ గురించి. చాలా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమవుతుంది? ఇయన్నీ తెలుస్తాయి. ఈ ఆత్మ గురించి, ఆత్మకు సంబంధించిన జ్ఞానం గురించి తెలియాలి అంటే ఒక సద్గురు ఆశ్రయించాలి. సద్గురువును ఆశ్రయించాలి. ఆ సద్గురువు అపార జ్ఞాన సంపన్నులు కాబట్టి
వారికి సమస్తము తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవన్నీ వివరిస్తారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? అన్నది ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తది. నేను ఆత్మ అంటున్నారు. అసలు ఏంటి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందని? నాకైనా అంతే. పత్రి గారు పరిచయం అయ్యేదాకా, ఆ సద్గురువు పరిచయం అయ్యేదాకా ఈ విషయం అర్థం కాలా. తెలీదు కూడా. ఆయన చెప్పబట్టి ఓహో! ఆత్మ అనేది ఒకటుంది అన్నది అర్థం చేసుకున్నా. అప్పుడు ఆయన ద్వారా ఎన్నో తెలుసుకోగలిగాం. ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్ణాత్మ నుంచి కానీ, మూలాత్మ నుంచి కానీ విడివడినటువంటి అంశ అన్నది అర్థమైంది. అంటే ఏ ఆత్మ అయినా సరే ఆ పూర్ణాత్మలో భాగము అన్నది అర్థమవుతుంది. ఆ మూలాత్మలో భాగము. మీరు చూడండి, ఒక తల్లి నుంచి ఒక పిల్లవాడు కానీ, పిల్ల కానీ జన్మించినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉంటారు. అలాగే ఆత్మ నుంచి విడివడిన అంశైన మనము అని ఎందుకన్నానంటే, ఈ ఆత్మ ఎవరో కాదు. ఆత్మే నేను అన్నది కూడా తర్వాత అర్థమవుతుంది మనకి. ఇక్కడ దేహము, ఆత్మ ఉన్నాయి. దేహం బూడిదైపోతుంది. ఇంకా దేహం ఉండదు. ఉండేదేంటి? ఆత్మ. ఆ ఉండే ఆత్మే మనము. మనం అంటే ఎవరో కాదు. ఒక పూర్ణాత్మలో భాగం. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి ఇది. మీరేంటంటే ఈ శరీరం చూసుకుంటూ దీనికో పేరు పెట్టుకుని ఈ శరీరానికి ఉన్న ఆ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ, దేవుడు వేరే అనుకుంటూ కష్టాలొచ్చినప్పుడు మీరేమనుకుంటారంటే, దేవుడు నన్నెందుకు సృష్టించాలి? నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టాలి? నేనేమన్నా అడిగానా నన్ను సృష్టించమని? మరెందుకు పెడుతున్నాడు నన్ను ఈ కష్టాలన్నీ? అని అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు శరీరం అవుతే ఆ శరీరాన్ని దేవుడు సృష్టించలా. మీ తల్లి సృష్టించింది. తల్లి సృష్టించిన ఆ శరీరం మీరు కాదు. ఆ పూర్ణాత్మ సృష్టించినటువంటి అంశ అయినటువంటి అంశాత్మే
మనమందరం. ఇది మర్చిపోకండి. అంటే ఆయనకు ఆయనే సృష్టించుకున్నాడు. ఆయన మిమ్మల్ని సృష్టించలా. ఎవడు సృష్టించమన్నాడు అనుకుంటున్నారు. ఆయనేం మిమ్మల్ని సృష్టించలా. ఆయనకు ఆయనే సృష్టింపబడ్డాడు. తనలోని ఎన్నో భాగాలు సృష్టించుకున్నాడు. వాటి ద్వారా ఎన్నో అనుభవాలు సంపాదించడానికి, ఎంతో జ్ఞానం పెంచుకోవడానికి, ఇంకా ఇంకా ఆ పూర్ణాత్మ ఇంకా ఎదగడానికి ఇన్ని భాగాల ద్వారా జ్ఞానం సంపాదించుకుంటూ ఇంకా ఇంకా ఎదుగుతుంది. అంతే తప్పించి మిమ్మల్ని సృష్టించి మీకు ఎన్ని కష్టాలు పెట్టి, మిమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఇదేం చేయట్లేదు. మీరు అనుకుంటున్నారు నేను దేహము అనుకుంటూ, ఆ దేహ సుఖాల కోసం చెయ్యకూడని పనులు చేస్తూ, తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, అధర్మంగా వ్యవహరిస్తూ, సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ కష్టాలు తెచ్చుకుని దేవుడేంటి నన్ను ఇలా కష్టపెడుతున్నాడు అని. కానీ నువ్వెప్పుడైనా నేను ఆత్మ, ఈ దేహం నేను కాదు, ఈ దేహ సంబంధమైన వాటితో నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా అనుకున్నావా? సంబంధం ఉంటే అనుకోవచ్చు. ఎంచేత నువ్వు ఆత్మవే, వాళ్ళు ఆత్మే. ఇతరులు ఆత్మే. నీ పిల్లలు అనుకుంటావు, వాళ్ళు ఆత్మలే. వాళ్ళకి నువ్వు శరీరాన్ని తయారు చేసావు అంతే. అందులో వాళ్ళు ప్రవేశించారు. మీ తల్లి మీ శరీరాన్ని తయారు చేసింది. మీ పిల్లల శరీరాన్ని మీరు తయారు చేశారు అంతే తప్ప వాళ్ళు మీ పిల్లలు ఎలా అయ్యారు? అంచేత ఇక్కడ మిమ్మల్ని కష్టపెట్టడం అంటూ ఏమి లేదు. మీకు మీరు నేను అనుకుంటూ చేయకూడని పనులు చేసి ఆ పాపాల ఫలితం అనుభవిస్తూ మీరు చేసుకున్నవే, మీరు సృష్టించుకున్నవే. మీరు చేసుకున్న పనుల వల్లే వచ్చినాయి కష్టాలు. అందుకే పత్రిక గారు అంటారు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలని. నువ్వే సృష్టించుకుని, నువ్వే కర్మలు చేసి, నువ్వే కష్టాలు తెచ్చుకుని, ఏంటి దేవుడు నా మీద నేను అడిగానా అంటారు. చాలా విచిత్రం అండి ఇది ఆలోచిస్తే. ఈ శరీరానికి ఒక పేరు పెట్టుకుని అది నేను అనుకుంటూ, నేను గొప్పగా ఉండాలనుకుంటూ, సుఖపడాలనుకుంటూ, దానికోసం చెయ్యకూడని పనులు చేస్తూ, తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ
కష్టాలు తెచ్చుకుని నరకం అనుభవిస్తూ దేవుడి మీద నిందలేస్తారు. నువ్వెవరో తెలుసుకో. నువ్వు అసలు శరీరం కాదే. నువ్వు ఆత్మవే. ఏదో కొన్ని అనుభవాల కోసం ఆ దేహం తీసుకున్నావు అంతే. ఆ శరీరం ఉన్నంతకాలం ఆ అనుభవాలు పొందుతారు, జ్ఞానం సంపాదించుకుంటారు, మళ్ళా శరీరం వదిలేస్తారు. అది. అంతే తప్ప శరీర సంబంధమైన వాటితో వేటితో మీకు సంబంధం లేదు. కానీ మీరు అవన్నీ నాకు సంబంధించినవి అనుకుంటూ నా వాళ్ళకు జీవితం అంతా వాళ్ళ కోసమే వెచ్చిస్తున్నారు. మీ గురించి ఆలోచించట్లా. ఆ దేహం తీసుకున్నది మీకోసం. మీకోసం తీసుకున్నారు ఆ దేహం. దేనికి తీసుకున్నారు? మీరు వేరు అన్నది, ఆత్మ అన్నది తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. మనకు పత్రిగారు లాంటి గురువు దొరకడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్నాం మనం. అందుకే ఇప్పుడు ఈ కొటేషను ముఖ్యమైనది, ఇది గుర్తెట్టుకోవాలి అన్నది. మరణానంతర జీవితం మీద ఎంత అవగాహన ఉంటే అన్నాం. అంటే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే, అది దాని అర్థం. మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే ఫస్ట్ మీకు తెలుసుకునేది ఏంటి అంటే, నేను దేహం కాదు, నేను ఆత్మ అని తెలుస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు తెలిసేది. మీరు నిర్ణయించుకున్న వయస్సు అయిపోయింది. అప్పుడు మీరేం చేస్తారు? ఆత్మైన మీరు ఏం జరుగుతుంది? ఆ టైం అయిపోయేసరికి మీకు ఆ శరీరానికి ఉన్న కనెక్షన్ ఉంటుంది, సిల్వర్ కార్డ్ అని. అది కట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇంకా మీరు ఆ శరీరంలో ఉండలేరు. ఇక్కడ మీరు అంటే ఆత్మాను మాట మర్చిపోకండి. అది ఆ శరీరంలో ఉండలేరు. ఆటోమేటిక్గా మీరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఆ గదిలోనే ఆ సీలింగ్ పైన నుంచి గాల్లో తేలుతూ ఉంటారు మీరు, ఆత్మైన మీరు. కిందకు చూస్తారు. కింద చూస్తే మీ శరీరం ఉంటుంది. అసలు అప్పటిదాకా ఆ శరీరమే నేను 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 అనుకున్నారు. ఓ 50 ఏళ్ళు బతికినా, 70 ఏళ్ళు బతికినా, 80 ఏళ్ళు బతికినా అదే భావంలో ఉన్న మీకు సడన్గా పైకొచ్చి పైనుంచి చూసినప్పుడు కింద ఆ శరీరం కనబడితే, అదేంటి నేను అక్కడ ఉన్నాను అనే ప్రశ్న వస్తుంది. శరీరంలో ఏమీ లేదు కాబట్టి శరీరానికి ఏం ఫీలింగ్స్ ఉండవు. పైకి వచ్చినటువంటి ఆత్మ
కే ఈ ఫీలింగ్లన్నీ ఉంటాయి. అక్కడ ఉన్నానేటి చూస్తే పైన ఉంటున్నాడు, తాను పైన ఉన్నాడు. కానీ కింద అప్పటిదాకా నేను నేను అనుకున్నటువంటి ఆ శరీరం ఉంది. ఆశ్చర్యపోతాడు. అప్పుడు డౌట్ వస్తుంది, ఇంతకీ ఆ మంచం మీద పడున్న ఆ శరీరం నేనా, ఈ గాల్లో ఉన్న ఈ ఆత్మ నేనా అనే డౌట్ వస్తుంది. చాలా కన్ఫ్యూజన్ అవుతాడు. ఏంటో అర్థం కాదు. మొత్తం మీద కాసేపటికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? ఆ శరీరం నేను కాదు, ఆ కింద పడున్న శరీరం నేను కాదు, కదలకుండా పడున్న ఆ శరీరం నేను కాదు, ఈ గాల్లో ఉన్నటువంటి ఆత్మైన ఈ ఆత్మే నేను అన్నది అర్థమవుతుంది. ఫస్ట్ టైం అండి చనిపోయిన తర్వాత నేను దేహం కాదు, నేను ఆత్మ అని తెలుస్తుందండి. వాడి జీవితంలో ఎప్పుడూ నేను ఆత్మ అని అనుకోలేదు. అంటే ఇంచుమించు 99% ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి ఒక్కడికి ఈ అనుభవం కలుగుతుంది చనిపోయినప్పుడు. కానీ మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు అంత విచిత్రంగా అనిపించదు. కానీ ఒకవేళ మనం శరీరం వదిలినా పైకి వెళ్ళి ఓహో శరీరం వదిలేసామా, ఇంకా మనం పైలోకాలకి వెళ్ళాలా అని ఆ సహాయకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనకు అన్నీ తెలుసు, జ్ఞానం ఉంది కాబట్టి, ఎన్నో తెలుసుకున్నాం కాబట్టి. వాళ్ళు రాగానే, వాళ్ళు అడగగానే ఇంకా మన ప్రయాణం సరే, మీరు ఎక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి అని వాళ్ళతో ఆ లోకాలకి వెళ్ళిపోతాం. ఇంచేతంటే జ్ఞానం మనకుంది కాబట్టి. అసలు ఈ విషయమే తెలియనోళ్ళు, ఈ జ్ఞానమే లేనోళ్ళు, నేను ఆత్మ అన్న అవగాహనే లేనోళ్ళు వాళ్ళు వచ్చి అడిగినా కూడా జీవించినంత కాలం ఆ ఇల్లు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు, ఆవిడ నా భార్య, ఈయన నా భర్త అనే భావంలో ఉన్నాం కాబట్టి, అసలు ఆత్మ అన్న అవగాహన ఎప్పుడూ లేదు కాబట్టి, ఒక్కసారి కూడా ఆ రకమైన భావం లేదు కాబట్టి, వాళ్ళు రమ్మన్నా అదేంటి నా ఇల్లు వదిలిపెట్టి రావడం, ఎంత కష్టపడి కట్టాను, నా లైఫ్ లాంగ్ కష్టపడి ఐఎంఏలు కట్టి ఆ ఇల్లు నేను నిలబెట్టుకుంటే వదిలేసి వచ్చేయమంటావు ఏంటి అంటారు. ఆశ్చర్యపోతారు. స్త్రీలు అవుతే మొగుడు మీద దెబ్బలాడి కట్టించారు. ఇప్పుడు వాళ్ళేమో అమ్మ అయిపోయింది నీ పని, దా పైకి వెళ్ళిపోదాం అంటారు. ఎలా వచ్చేస్తారు చెప్పండి? చాలా విచిత్రంగా ఉంటుంది ఈ పరిస్థితి. ఆ ఇంటి కోసం ఎంతో గొడవలు పడ్డారు, యుద్ధాలు చేశారు. ఆ ఇల్లు వదిలిపెట్టేయాలి.
అదేదో పర్మనెంట్ అనుకున్నారు పాపం. ఇలా ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు పైకెళ్ళాక చూస్తే ఎంత విచిత్రంగా ఉంటుందంటే అంత విచిత్రంగా ఉంటుంది. పూర్తి రివర్స్‌గా ఉంటది. అర్థం కాదు. అంచేత నేను ఆత్మ అన్న సంగతి సద్గురువు ద్వారా తెలుస్తుంది. లేకపోతే మరణించిన తర్వాత తెలుస్తుంది. కానీ ఎవరైతే సద్గురువు ద్వారా తెలుసుకుంటారో వారు అవగాహన చేసుకున్నప్పుడు ఆత్మ అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఆత్మకు లాభం కలిగించే పనులు చేస్తారు. మరణించిన తర్వాత తెలుసుకుంటే నాలిక కరుచుకుంటారు. అయ్యో! అప్పుడే తెలుసుంటే ఎంత బావుండును. ఏంటో ఇయన్నీ వచ్చి నా కూడా ఉండిపోతాయి. నాయి పర్మనెంట్ అనుకున్నాను. ఒక్కటి లేదు. నా వాళ్ళు లేరు. నావనుకున్నవి లేవు. అన్నీ అక్కడే ఉండిపోయినాయి. నేను పైన కనిపించుతున్నాను. ఇంకో లోకానికి వెళ్ళిపోవాలా అయి వదిలేసి. అలా ఉంటుంది పరిస్థితి. విచిత్రమైన పరిస్థితి. అంచేత గుర్తుపెట్టుకోండి. ఎవ్వడికైనా సరే భూమి మీద తెలియకపోయినా మరణించిన తర్వాత తెలుస్తుందండి. నేను దేహం కాదు. నేను ఆత్మ అని. కానీ ఎవరైతే భూమి మీద ఉన్నప్పుడే నేను దేహం కాదు అని తెలుసుకుంటారో, ఆత్మ అని తెలుసుకుంటారో, దేహానికి ప్రాముఖ్యం ఇవ్వరు. ఆత్మకి టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఒక రమణ మహర్షిలాగా, ఓ వివేకానంద లాగా, ఒక పత్రిగారిలాగా, ఒక జ్ఞానిలాగా ఇస్తారు. వారి జీవితంలో లాభం పొందుతారు. అది చేత ఈ విషయం మటుకు తెలుసుకోండి. ఇంచేతంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నామంటే మరణానంతర జీవితం మీద అవగాహన ఉంటే మీరు మీ లక్ష్యానికి అంత దగ్గరైనట్టు అని చెప్పి. ఎందుచేత ఆ అవగాహన ఉన్నప్పుడు, నేను ఆత్మ అన్న అవగాహన కలిగినప్పుడు ఆత్మ లక్ష్యం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే దానికి అనుగుణమైన పనులు చేస్తూ ఉంటారో మీరు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చాలా తొందరగా సాధిస్తారండి. రమణ మహర్షి గారికి అర్థమైంది కాబట్టే ఆయన ఆ శరీరాన్ని ఆత్మ కోసం ఉపయోగించుకున్నాడు. అపారమైన సాధన చేశాడు. జ్ఞానం సంపాదించాడు. అది. పత్రి గారు కూడా అంతే. అది. అలాగే చేశాడు ఆయన కూడా. సరే. నెక్స్ట్ ఇంకా మరికొన్ని తెలుసుకుందాం. చేత నేను మరొక్కసారి చెప్తున్నాను నేను. మీరు దేహం కాదు. అందరూ ఆత్మలే. ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వండి. దేహానికి ఇవ్వద్దని నేనేమన్నాను. ఎందుకంటే ఆత్మకు లాభం కలిగించే పనులన్నీ ఈ దేహంతోటే చేయాలి. చేత పత్రి గారు 50-50 అనేవారు.
మీకున్న వనరులు ఏదో అవనివ్వండి, సమయం అవనివ్వండి, ధనం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, 50% శరీరానికి ఉపయోగించండి, 50% ఆత్మకు లాభానికి కృషి చేయండి. అది. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.